మిరాయి రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి మంచి బజ్ ఉంది. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జా నటించడం, సూపర్ హీరో క్యారెక్టర్, దానికి తోడు ట్రైలర్ ఇచ్చిన హైప్ కావచ్చు, మంచు మనోజ్ విలన్గా నటించడం, అద్భుతమైన గ్రాఫిక్స్ అని టాక్ రావడంతో మంచి క్రేజీ ప్రాజెక్ట్గా రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, కళింగ యుద్ధం వియోగం తర్వాత సామ్రాట్ అశోక ఇకపై యుద్ధం చేయకూడదని తన దగ్గర ఉన్న శక్తులన్నింటినీ 9 గ్రంథాలలో నిక్షిప్తం చేసి 9 మంది వీరులను ఆ గ్రంథాలకు సంరక్షకులను పెడతాడు. అలా వారి నెక్స్ట్ జనరేషన్ ఆ గ్రంథాలను కాపాడుకుంటూ వస్తారు. ప్రతి కథలో ఒక విలన్ ఉన్నట్టే ఇందులో కూడా ఒక విలన్ ఆ గ్రంథాలను వశం చేసుకుని తానే దేవుడిగా మారాలని ప్రయత్నిస్తుంటాడు. దానిని హీరో ఎలా అడ్డుకుంటాడు? ఈ క్రమంలో అతను ఆ మహత్కార్యంలో పాల్గొనడానికి ఊతమిచ్చిన, సహాయం అందించిన శక్తి ఏమిటి అనేది తెలియాలంటే మాత్రం మిరాయి మూవీ చూడాల్సిందే. పాన్ ఇండియా మూవీకి ఉండాల్సిన మ్యాటర్ ఉంది మూవీలో. మూవీ చూశాక నాకైతే తేజ సజ్జా నటించిన ఇంతకుముందు తీసిన హనుమాన్ రేంజ్ ఇంపాక్ట్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ కలగలేదు. అబవ్ యావరేజ్ అనిపించింది. సినిమా ప్రారంభంలోనే హీరో లక్ష్యం ఏంటనేది స్పష్టంగా చెప్పినప్పటికీ హీరో తన మిషన్ స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. దాంతో దాదాపు గంటన్నర వరకు జరిగే ఆ ఫోర్స్డ్ కామెడీ కానీ, హీరోయిన్ ఎంట్రీ, లేడీ విలన్ చేసే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్, శ్రియా శరణ్ పోర్షన్ ల్యాగ్ అనిపిస్తాయి. సినిమాలో విఎఫ్ఎక్స్ షాట్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ జటాయువు సీన్ అయితే సూపర్గా డిజైన్ చేశారు. కొన్ని ఏఐ షాట్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ సినిమాకి గ్రాండియర్ లుక్ మాత్రం రాలేదు. హీరో విలన్ క్యారెక్టర్ల వెయిట్కు తగ్గ నటులు లేక కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండాల్సిన జనాలు తక్కువగా ఉండడం వలన తెలియదు, కానీ ఏదో వెళితే అనిపిస్తుంది. కథను కరెక్ట్గా కన్వే చేయలేకపోవడం వలన వచ్చిన ఇబ్బంది ఇది. నటుల విషయానికి వస్తే తేజ సజ్జా ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ ఓకే. మంచు మనోజ్ విలన్గా బాగానే చేసినప్పటికీ ఇంపాక్ట్ అంత అనిపించలేదు. హీరోయిన్గా రితికా నాయక్ పర్వాలేదు. ఇంకా శ్రియా, జగద్బాబు గెటప్ సీను క్యారెక్టర్ పరిధి మేరకు బాగానే నటించారు. టెక్నికల్గా మ్యూజిక్ బాగుంది, ఎస్పెషల్లీ బీజిఎం. కమింగ్ టు ద రైటర్, డైరెక్టర్, డిఓపి కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్గా సాలిడ్గా ఉంది. షార్ట్స్, కంపోజిషన్ అద్భుతంగా స్టైలిష్గా తీశాడు. ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.